ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో చక్కటి ఆరాధన పరిచర్యలో దేవుడు మనందరినీ నడిపిస్తూ బలపరిచిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఛానళ్లను ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు. మరి నేను చేస్తూ ఉన్న ఈ సేవలో దేవుని వైపు చూస్తూ ముందుకు నడుస్తూ ఈ పరిచర్యను కొనసాగించడానికి కావలసిన శక్తి, జ్ఞానము, బలము, ఆరోగ్యము అన్నిటినీ దేవుడు మీ ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహిస్తున్నారు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక మాట మీ ముందు ఉంచుతున్నాను. కోరాహు కుమారులు రాసిన కీర్తన 42వ సంకీర్తనలో 5వ వచనంలో చక్కటి మాట ఉంది. నా ప్రాణమా, నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. భక్తుడు కోరాహు కుమారుల ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. నిరీక్షణ అనే పదాలకు చాలా అర్థాలు వస్తాయి, కానీ ఎదురు చూడటం, లేకపోతే ఆశతో వేచి చూడటం, నమ్మకంతో ఎదురుచూపు, ఇవన్నీ మన ఈ నిరీక్షణతో కూడిన ఈ మాటలకు అర్థాలు మన జీవితంలో అబ్రహాం వైపు చూస్తే చక్కగా మనకి ఈ విషయాలు ఆలోచన చేయగలుగుతాం. అబ్రహాం కూడా అలాగే నిరీక్షణతో దేవుని వైపు చూశాడు. మరి మన జీవితంలో ఆశాభావం అంటే హోప్ లేనప్పుడు డాక్టర్ల దగ్గర కొంతమంది మాట్లాడతారు, ఈ వ్యక్తికి అవకాశం లేదండి. మనం కోల్పోయినప్పుడు మనం దేవుని వైపు చూస్తే మనకి నిరీక్షణ కలుగుతుంది. అందుకే ఒక వాగ్దానం, యెహోవా కొరకు ఎదురు చూస్తే, ఏం చూస్తే? దేవుని కొరకు ఎదురు చూస్తే. నిరీక్షణ అనేది కేవలం వేచి ఉండడం కాదు, కానీ దేవుని వాగ్దానాలపై విశ్వాసంతో ఎదురు చూడటం. మనం ఇంట్లో కూడా ఎలా ఉండాలి? విశ్వాసంతో ఎదురు చూడాలి. మనం ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తే 11 అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, హానోకు దేవుడితో నడిచాడు అనే విషయం మనం చూస్తాం. ఆ కింద వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. అంటే మనకి విశ్వాసం ఉండాలి, లేకపోతే మనకి దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం నిరీక్షణతో కూడిన జీవితాన్ని జీవించాలంటే రెండు మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, విశ్వాసం ఎలా వస్తుందండి అంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట అంటారు. ఎప్పుడైతే దేవుని గూర్చిన మాట మనం వింటామో మన జీవితంలో విశ్వాసం కలిగిస్తుంది. ఒక మాట మనకి దుఃఖాన్ని, వేదనను, ఒక మాట మనకి మరణాన్ని తీసుకుని వస్తాయి, ఒక మాట మన నిరీక్షణ కోల్పోయేటట్టు చేస్తాయి. కానీ దేవుని మాట మీకు నిరీక్షణ కలుగు చేస్తుంది. కాబట్టి ఈరోజు నిరీక్షణ కలిగి ఉంటే, నిరీక్షించడం వల్ల మనకి ఏం ఫలితాలు ఉన్నాయండి పాస్టర్ గారు అని అనొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో నిరీక్షణలో ఆనందం ఉంది అని భక్తుడు తెలియజేస్తున్నాడు. నీ ఆనందం కావాలా? అయితే నీ కుటుంబంలో ఆనందం లేదా? అయితే నీవు నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడాలి. దేవుడు నీకేమిస్తాడమ్మా? ఆనందం ఇస్తాడు. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో సారా, అబ్రహాము దేవుడి వైపు చూసినప్పుడు నిరీక్షణతో సారా మాట్లాడింది ఏంటి? దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు. కాబట్టి ఆలోచించే నిరీక్షణ వలన రెండోది ఏంటంటే కృప దొరుకుతుంది. కృప దొరుకుతుంది. నిరీక్షణతో మనం ఎదురు చూస్తే, ఈరోజు నీవు నేను దేవుని కృప వల్లనే మనం ఇక్కడ సజీవులుగా ఉన్నాం. దేవుని కృప లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఆదికాండంలో మనం చూస్తే నోవహు దేవుని కృప పొందినవాడిగా ఉన్నాడు. అంతకుముందు ఉన్న తరంలో ఆ వ్యక్తులపైన దేవుని కృప ఎందుకు లేదు అంటే, దేవునికి ఇష్టంగా జీవించలేకపోయారు, దేవుని వైపు చూడలేకపోయారు. నిరీక్షణ లేదేమో వారి జీవితంలో, కానీ నోవహు జీవితంలో నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, దేవుని వైపు ఎదురు చూసే భాగ్యం కలిగి ఉన్నాడు. అందుకే కృప పొందినవాడయ్యాడు. కాబట్టి కృప పొందినవాడయ్యాడు. కాబట్టి మనం అర్థం చేసుకోండి, అన్నా కూడా తన జీవితంలో కృప పొందినదై దేవుని యొక్క
సన్నిధిలో గర్భఫలము దేవుడు అనుగ్రహించాడు. కృప పొందుకుంది, దేవుని కృప. కాబట్టి దేవుని కృప ద్వారా సమస్తం సాధ్యమవుతాయి. దేవుని కృప ద్వారా మనకు ఆశీర్వాదాలు, దేవుని కృప ద్వారా జరగలేని పనులు కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అంటే ఆ నిరీక్షణ నీలో ఉండాలి. కాబట్టి దేవుని కృప వలన, అందుకే కీర్తన 137 అంటాడు, హల్లెలూయా, నిరీక్షణ వలన కృప దొరుకుతుంది అంటాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. కృప కావాలి ప్రభువా, నా కుటుంబం మీద నీ కృప ఉండాలి, నా బిడ్డల మీద నీ కృప ఉండాలి, నా ఉద్యోగం మీద నీ కృప ఉండాలి, నా వ్యాపారం మీద నీ కృప ఉండాలి, నా పడిపాట్ల మీద కృప ఉండాలి, నాకు ఆరోగ్యం కావాలంటే నీ కృప ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయి అని మనం అడిగే బిడ్డలుగా, దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. నిరీక్షణతో ఉంటే నీవన్నీ అడగగలుగుతాం. కాబట్టి ఆలోచన చేయండి. నిరీక్షణ వలన మనకి ఏం కలుగుతుందంటే, కీర్తన 31:24 అంటున్నాడు, నిరీక్షణ వలన మనకి ధైర్యం కలుగుతుందంట. ధైర్యం. హల్లెలూయా. మన జీవితాల్లో కావాల్సింది అతి ప్రాముఖ్యమైనది ఏంటి? ధైర్యం. యెహోషువ అంటాడు, యెహోషువతో, మోషే తర్వాత నాయకుడైన యెహోషువతో, భయపడకు, దిగులు పడకు, ధైర్యం కలిగి ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్రం కలిగి ఉండు సదాకాలం. అంటే దేవుడు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో చూడండి. యెహోషువకు దేవుడు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో చూడండి. మోషే తర్వాత మంచి నాయకుడిగా ఉన్నాడు, కానీ దేవుడితో లేకపోతే ఏం చేయలేం. దేవుడు మనలో ఉంటే ధైర్యం, దేవుడితో మనం నడిస్తే ధైర్యం, దేవుడి మాట వింటే ధైర్యం, దేనిపైన విశ్వాసం ఉంచితే ధైర్యం, దేవునితో నిరీక్షణతో దేవుని వైపు చూస్తే మనకి ధైర్యం. హల్లెలూయా. ఎంత శత్రు సమూహాలు వచ్చినా సరే యెహోషువ జయించగలిగిన ఆ శక్తి, ధైర్యం ఎవరిచ్చారు? దేవుడే. ఒక సేవకుడిగా అనేక విషయాల్లో అధైర్యపడుతున్న సేవకుడు కూడా ఈరోజు ధైర్యం ఎవరిస్తున్నారు? దేవుడే. దేవుని రాజ్య విస్తరణ సువార్త ప్రకటించడానికి ఎవరిస్తున్నారు ధైర్యం? దేవుడే. కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కనుక మీరు జయించున్నారు కనుక ధైర్యంతో ముందుకు కొనసాగలిగే భాగ్యం ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ధైర్యంతో మనం ముందుకి వెళ్ళాలి. నిరీక్షణలో మనకి ఏముంటుందండి అంటే రక్షణ. రక్షణ. అందుకే ఇక రోమీయులకు రాసిన పత్రిక 8:24 రక్షణ మనకి కలుగుతుందని అక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నీ విశ్వాసం వలన నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. నీవు రక్షింపబడిన తర్వాత నీ భర్త రక్షింపబడలేదేమో, లేదా నీ బిడ్డలు రక్షింపబడలేదేమో, నీ భార్య రక్షింపబడలేదేమో, బంధువులు రక్షింపబడలేదేమో, స్నేహితులు రక్షింపబడలేదేమో అని ఆలోచన చేస్తున్నామేమో. ఒక నిరీక్షణ నీవు కలిగి ఉంటే దేవుడు నీ కుటుంబంలో రక్షణ కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. నిరీక్షణ నీకేం చేస్తుంది? రక్షణ. నిరీక్షణ వల్ల రక్షణ దొరుకుతుంది. అహాబు వేశ్య నిరీక్షణతో, మీరు మా ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్నప్పుడు నిరీక్షణతో ఆ కుటుంబానికి రక్షణ దొరికింది. నీ కుటుంబానికి కూడా రక్షణ దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి మనం జీవించడానికి, నిరీక్షణతో మనం ఉంటే, అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనం ఏముంటాం? సంతోషము, అలాగే కృపతో నిండి ఉంటాము, అలాగే ధైర్యంగా ఉంటాము, రక్షణలో ఉంటాం. ఎప్పుడు ఇవన్నీ కలుగుతాయంటే దేవుని వాగ్దానాలపైన నీవు నమ్మకంతో ఎదురు చూసినప్పుడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6:12 మనం ఆ మాటలు చూడగలుగుతాం. కాబట్టి నమ్మకముతో, విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వేం చేయాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు నీవి కార్యాలు చూడగలుగుతావు. నిరీక్షణ వలన కలిగే లాభాలేంటి? సంతోషం, కృప దొరుకుతుంది, ధైర్యము, రక్షణ, వాగ్దానాలపైన నీ విశ్వాసం ఉంచినప్పుడు వీటినన్నింటినీ పొందుకుంటా. అందుకే భక్తుడు అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచును. నిరీక్షణ లేని జీవితాన్ని మనం జీవించకూడదు. మన దేవుడు గొప్ప దేవుడు, మనకి నిరీక్షణ కలుగు చేశాడు. ఇతరుల వల్లే నిరీక్షణ లేని జీవితం మనది కాదు. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ కొరకే ప్రాణం పెట్టి రక్తం కాచి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ యేసు క్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే నిరీక్షణతో జయ జీవితం నీదే.
అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. దేవుడు దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్. దేవా, బిడ్డలను దీవించండి. నిరీక్షణతో నీ వైపు చూసే భాగ్యం దయచేసి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో